గొండలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోతే తమ వల్ల కాదని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రామ సభలను ప్రజలు తిరస్కరించారని, దాడులు చేస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, 100 సీట్లు తెచ్చుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీడియా పత్రికా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, నిన్న 26వ తేదీన జరిగినటువంటి రోజువారీ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలను వదిలిపెట్టుకొని ఒక ప్రశాంతంగా ఒక 2-3 గంటలు మన మండలంలో పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కారు రాసి వాత పెట్టేటువంటి సమయం వచ్చింది, తప్పకుండా కారు రాసి వాత పెడతారని చెప్పి ఆలోచనతో ఇంటెలిజెన్స్ రిపోర్టు తెచ్చుకొని మార్చి కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఇక చివరికి ఎండాకాలం పెడతామంటే కరెంటు కోతలు ఉంటాయి, మళ్ళీ కరెంటు కోతలతో భగ్గువన్న రైతులు మళ్ళీ ఆగే పరిస్థితి ఉండదు. అందుకని జూన్లో జూలైలో మళ్ళీ దసరాకు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నీ ప్రభుత్వం మీద, నీ పాలన మీద, నీ ప్రజా పాలన మీద, నీ నాయకత్వం మీద, నీ మంత్రుల మీద. అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా,